భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాస స్థలాలు కావాలి, ఇల్లు కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా రాయచోటి నియోజకవర్గం గాలివీడులో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేదలందరికీ కూడా మేము ఇల్లు కాదు పల్లెలు కట్టిస్తూ ఉన్నామని చెప్పి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు 32 లక్షల మందికి నివాసాలు ఇచ్చాము, స్థలాలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పారు. ఒక దశలో మేమంతా మాకు ఓట్లు వేస్తే మేమే ఇల్లు కట్టించి మీకు బీగాలు ఇస్తామని చెప్పి నాటి ప్రభుత్వం చెప్పారు. ఆ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా నాడు కూడా మనం అడిగాం, అయ్యా పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఇచ్చేటువంటి 1,80,000 రూపాయలు ఏమాత్రం సరిపోదు. ఒక పేదోడు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కళ నెరవేరాలంటే కనీసం 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అనేక దఫాలుగా మనం డిమాండ్ చేశాం. కానీ నాటి ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేశాం. కానీ ఆ యప్ప మాత్రం 1.5 సెంట్ ఇచ్చాడు. అవి కూడా ఎక్కడైతే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఉంటాయో అక్కడే జగనన్న కాలనీలు వెలిసాయి. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన గాలివీడు మండలంలో విలువైనటువంటి భూములన్నీ కూడా ఎవరైతే పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉంటారో, రాజకీయ అండదండలు ఉంటారో వాళ్ళ పేర్లతో మాత్రం ఉన్నాయి. పేదలకు మాత్రం ఇల్లు ఇస్తే అదే గుట్టలు ఇస్తారు, లేకపోతే చెర్లల్లో ఇస్తారు, లేకపోతే వాగులలో ఇస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పేదవాళ్లకు ఇల్లు కట్టుకునేదానికి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు. కాబట్టి మీరు వచ్చి 8 మాసాలు అవుతా ఉంది, పేదోడి ఇంటి కళ నెరవేరలేదు. ఖచ్చితంగా అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రతి పేద కుటుంబానికి, అర్హులైన కుటుంబానికి నివాసానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో పేదవాళ్ళు ఇంటి కట్టుకోవాలంటే 5 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఈ పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 4.5 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా మన రాష్ట్రంలో కూడా అందరికి కూడా ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి పేదవాళ్లకు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా నివాసాలు, అదేవిధంగా స్థలాలు కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా నాయకులు చెప్పినట్టు లేకపోతే ఇంకొకరు చెప్పినట్టు వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు ఎర్ర జెండా పేదలకు అండగా ఉండి వాళ్ళ యొక్క నివాసాలు స్థలాలు వచ్చేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీగా పోరాటానికి కూడా సిద్ధమవుతాం. మీరిచ్చినటువంటి హామీని తక్షణం నెరవేర్చాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరింత ఆందోళన ఉధృతం చేస్తాం. కాబట్టి మీరు మాట నిలబెట్టుకొని పేదలకు నివాసాలు కేటాయించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.